మీరు సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అవ్వాలి అంటే ఈ వీడియో మీకు పాస్పోర్ట్ లాగా యూజ్ అవుతుంది. సైబర్ సెక్యూరిటీ అంటే కేవలం హ్యాకింగ్ కాదు. కూడా మీరు మాస్టర్ అవ్వాలని ప్రయత్నించకండి. మొబైల్ టీవీ అని చెప్పి టైం వేస్ట్ చేయకుండా మీరు టీమ్స్ ని మేనేజ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను చెప్పేది మెయిన్ గా ఎవరికి అంటే మీరు డిగ్రీలో ఉన్నా, ఇంటర్మీడియట్ లో ఉన్నా ఆర్ సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, జీరో లెవెల్ నుంచి స్టెప్ బై స్టెప్ సైబర్ సెక్యూరిటీ కెరీర్ ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తా. చివరి వరకు చూడండి. అలా వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సైబర్ సెక్యూరిటీ అంటే కేవలం హ్యాకింగ్ కాదు, ఇది మన డిజిటల్ ప్రపంచాన్ని రక్షించే సైన్యం లాంటిది. ప్రతిరోజు 30 లక్షలకు పైగా సైబర్ దాడులు జరుగుతున్నాయని మీకు తెలుసా? అందుకే ప్రతి కంపెనీకి, బ్యాంక్ కి, ప్రభుత్వాలకి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనేది చాలా అవసరం. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ డేటా అండ్ ఫైట్ హ్యాకర్స్ అండ్ దెన్ సమ్ గుడ్ సాలరీ, దిస్ ఈజ్ యువర్ కెరీర్. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో చూద్దాం. సైబర్ సెక్యూరిటీ అనేది కంప్యూటర్స్, నెట్వర్క్స్ అండ్ డేటాని దాడుల నుండి రక్షించడం. ముఖ్యంగా 3 రకాల థ్రెట్స్ ఉంటాయి. ఫస్ట్ ది ఫిషింగ్, మాల్వేర్ అండ్ ర్యాన్సమ్వేర్. సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్, చాలా కమెంట్స్ లో వచ్చిన డౌట్ కూడా, సైబర్ సెక్యూరిటీ చేయాలంటే మా ఎలిజిబిలిటీ ఏముండాలి, బ్యాక్గ్రౌండ్ ఏముండాలి? ఎవరైనా సైబర్ సెక్యూరిటీలోకి రావచ్చు. మీరు బీటెక్, బీసీఏ ఆర్ బీఎస్సీ ఆర్ ఏ స్ట్రీమ్ అయినా సరే. కానీ 3 విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. సెకండ్, నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. అండ్ థర్డ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్యాషన్ అయి ఉండాలి. అంతే. You don't need to be a hacker or coder from day one. Curiosity and consistency are your biggest tools. ఇప్పుడు రోడ్ మ్యాప్ కోసం చెప్తాను. ఫస్ట్, విండోస్, లైనక్స్ అండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ లైక్ ఐడిఎస్, ఐపీఎస్, ఫైర్ వాల్స్ ఇవన్నీ ఆల్రెడీ మన ఛానల్లో ఫ్రీ వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆర్ ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఫ్రీగా ఉన్నాయి. అండ్ లేకపోతే కోర్సెరా గానీ, ఉడమి గానీ ఇలాంటి ఫ్రీ రిసోర్సెస్ ని వాడండి. మీకు రెడ్ టీమ్ గానీ ఇంట్రెస్ట్ ఉంటే పైథాన్ కూడా నేర్చుకోండి. స్క్రిప్టింగ్ అండ్ అనాలిసిస్ లో చాలా ఉపయోగపడుతుంది. జావా స్క్రిప్ట్ అండ్ బ్యాష్ కూడా సెక్యూరిటీ టెస్టింగ్ లో చాలా ఉపయోగపడతాయి. మీరు ఫ్రెషర్ గా మాత్రం స్టార్ట్ చేస్తున్నట్లయితే ఇదేమి మ్యాండేటరీ కాదు, బట్ నేర్చుకుంటే మంచిది. అండ్ మీరు గనక బ్లూ టీమ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఇది కంప్లీట్లీ ఆప్షనల్. నెట్వర్కింగ్ అండ్ సిస్టమ్ సెక్యూరిటీ, మీకు సిసిఎన్ఏ లెవెల్ నెట్వర్కింగ్ అర్థమైతే చాలు. లైక్ ఐడిఎస్, ఐపీఎస్, ఫైర్ వాల్స్ ఇవన్నీ మీకు అర్థమైతే చాలు. ఈ ఫండమెంటల్స్ వల్ల మీరు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నెట్వర్కింగ్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. జస్ట్ అండర్స్టాండ్ హౌ డేటా మూవ్స్ అండ్ హౌ అటాకర్స్ ఎక్స్‌ప్లాయిట్స్ ఇట్. ఇప్పుడు ప్రాక్టికల్ సైడ్ చూద్దాము. మీ పర్సనల్ ల్యాప్టాప్ లో విర్చువల్ బాక్స్ గానీ, VMware గానీ ఇన్స్టాల్ చేసి అందులో ఖాళీని ఇన్స్టాల్ చేయండి. అందులో మెటాస్ప్లాయిటబుల్, వైర్షార్, బర్బ్స్, నెసెస్ ఇది ఎలా వాడాలో నేర్చుకోండి. దీస్ ఆర్ ద వెపన్స్ ఇన్ యువర్ సైబర్ సెక్యూరిటీ కెరీర్, బట్ యూజ్ దెమ్ ఎథికల్లీ. చాలా మందికి ఉన్న ఇంకో డౌట్ ఏంటి అంటే, మేము ఫ్రెషర్స్ గా ఉన్నాము, లేకపోతే మాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, మేము సర్టిఫికేషన్స్ చేయాలా, చేస్తే ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ చేయాలి? మీరు కానీ బిగినర్ అయితే కాంపిటియర్ సెక్యూరిటీ ప్లస్ నేను సజెస్ట్ చేస్తాను. అండ్ సెకండ్ వచ్చేసరికి సిహెచ్, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే సిహెచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ థర్డ్ వచ్చేసరికి సిఏఎస్ఎస్పి, సిఏఎస్ఎం ఇవి అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. అంటే మీకు 3 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చాక ఈ సర్టిఫికేషన్స్ చేస్తే మంచిది. చిన్నగా స్టార్ట్ చేయండి, బట్ ఈచ్ సర్టిఫికేషన్ యాడ్స్ యువర్ క్రెడిబిలిటీ అండ్ సాలరీ గ్రోత్ ఆల్సో. మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని బిల్డ్ చేయండి. గిట్ హబ్ లో మీ ప్రాజెక్ట్స్ ని పోస్ట్ చేయండి. అండ్ లింక్డ్ఇన్ లో మీ నెట్వర్క్ కనెక్షన్స్ ని బిల్డ్ చేయండి. ఆల్వేస్ షో యువర్ స్కిల్స్, నాట్ జస్ట్ యువర్ సర్టిఫికేషన్స్. ఎంప్లాయీస్ లవ్ ఆల్వేస్ ప్రూఫ్ ఆఫ్ వర్క్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో కెరీర్ పాత్స్ కోసం చూద్దాం. సో సైబర్ సెక్యూరిటీలో ఏమేం జాబ్స్ ఉంటాయి, అవి మీరు ఎలాంటి జాబ్స్ చేయొచ్చు అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి సాక్ అనలిస్ట్. ఇదేంటంటే మీరు 24/7 మానిటరింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. ఇందులో జస్ట్ మీరు బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది సాక్ అనలిస్ట్ వచ్చేసరికి. అండ్ సెకండ్ వచ్చేసరికి పెనిట్రేషన్ టెస్ట్, ఎథికల్ హ్యాకింగ్ జాబ్ ఇది. సో ఎథికల్ హ్యాకింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో చూస్ పెనిట్రేషన్ టెస్టర్. అండ్ థర్డ్ వచ్చేసరికి IAM స్పెషలిస్ట్. ఇది ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంటుంది IAM లో. అండ్ క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, ఇందులో AWS, Azure ఇవి ఉంటాయి అన్నమాట. అండ్ ఫైనల్లీ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్. ఈ రోల్స్ అన్ని కూడా స్టార్టింగ్ 5 lakhs నుండి 40 lakhs వరకు ఉంటాయి మీరు గ్రో అయ్యే కొద్ది సాలరీస్. సో ఇప్పుడు సక్సెస్ కి టిప్స్ చూద్దాము. మీకు సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో సక్సెస్ కావాలి అంటే కొన్ని రూల్స్ ని పాటించాలి. ఫస్ట్, రోజుకి 1 గంట
ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. లేటెస్ట్ అటాక్స్ చదవండి. న్యూస్, బ్లాగ్స్ ఇలాంటివి. కమ్యూనిటీలో యాక్టివ్‌గా ఉండండి. లైక్ లింక్డ్ఇన్, రెడిట్ ఇలాంటి గ్రూప్స్‌లో. మీ ఓన్ ల్యాబ్‌ని సెటప్ చేయండి. అండ్ మీ ల్యాబ్‌లో అటాక్స్‌ని టెస్ట్ చేయండి. అండ్ ఫైనల్లీ నెవర్ గివ్ అప్. ఈచ్ స్కిల్ టేక్స్ టైమ్. అండ్ గుర్తుపెట్టుకోండి, నేనిప్పుడు చెప్పిన అన్ని డొమైన్స్‌లో గూడా మీరు మాస్టర్ అవ్వడానికి ప్రయత్నించకండి. చూస్ వన్ డొమైన్. ఒక్క డొమైన్‌ని చూస్ చేసుకొని దాని మీద డీప్‌గా నేర్చుకోండి. లైక్ డిఫెండర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? లైక్ సాక్ ఎల్లిస్, డీఎఫ్ఐఆర్ ఆర్ మీరు రెడ్ టీమ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? అంటే ఎథికల్ హ్యాకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే రెడ్ టీమ్, లేకపోతే యాక్సెస్ మేనేజ్మెంట్ గానీ, ఇవి ఇంట్రెస్ట్ ఉంటే ఐఎంజెడ్, లేకపోతే క్లౌడ్ ఇంజినీర్ అవ్వాలనుకుంటే ఎజ్యూర్, ఇవి నేర్చుకోండి. సో, ఒక డొమైన్‌ని సెలెక్ట్ చేసుకోండి. దాని మీదే డీప్‌గా కాన్సంట్రేట్ చేయండి. 2026లో 80% కంపెనీస్‌లో క్లౌడ్‌లో ఉంటాయి. అందుకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్ అండ్ జీసీపీ ఇవి నేర్చుకోండి. అలానే డెవ్‌సెకాప్స్ చాలా చాలా మంచిది. ఇదేంటి అంటే సెక్యూరిటీని డెవలప్‌మెంట్ అండ్ ఇంటిగ్రేట్ చేయడం. లైక్ పైప్‌లైన్, డాకర్, కుబర్నెటిక్స్ వీటిని ఎలా సెక్యూర్ చేయాలో నేర్చుకోండి. నెక్స్ట్ సీటీఎఫ్ క్యాప్చర్ ద ఫ్లాగ్ అంటే సైబర్ సెక్యూరిటీ పోటీ అన్నమాట ఇది. ఇవి ట్రై హ్యాక్‌ని, హ్యాక్ ది బాక్స్, బగ్ క్రౌడ్, హ్యాకర్ వన్ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ మీ అటాక్స్ అండ్ మీ స్కిల్స్‌ని షార్ప్ చేస్తాయి. ఇప్పుడు మీ కెరీర్ పాత్ గ్రోత్‌ని చూద్దాము. మీరు గాని ఫ్రెషర్ అయితే ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసినట్లయితే ఫస్ట్ ఏదైనా ఇంటర్న్‌షిప్స్ ఆర్ సాక్ అనలిస్ట్ రోల్స్ కోసం అప్లై చేయండి. లేకపోతే సెక్యూరిటీ ఆపరేషన్స్, సెక్యూరిటీ ఇంజినీర్ గాని, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ అనలిస్ట్ గాని, లేకపోతే జూనియర్ పెనిట్రేషన్ టెస్టింగ్ గాని, ఇటువంటి టైప్ ఆఫ్ లేకపోతే ఐఎన్ సపోర్ట్ ఇంజినీర్ గాని, క్లౌడ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే క్లౌడ్ సెక్యూరిటీ అసిస్టెంట్ గాని, ఇలాంటి వాటికి అప్లై చేయండి. అది ఇంటర్న్‌షిప్ అయినా సరే, చిన్న రోల్ అయినా సరే. ఇవి మీకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ని గుర్తుపెట్టుకోండి. చిన్న ఇంటర్న్‌షిప్ కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అది సర్టిఫికేషన్స్ కూడా ఇవ్వవు మీకు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మూవ్ అప్ టు నెక్స్ట్. మీకు 2-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరిక మీరు నెక్స్ట్ రోల్స్‌కి మూవ్ అవ్వచ్చు. లైక్ పెనిట్రేషన్ టెస్టర్ గాని, ఇన్సిడెంట్ రెస్పాన్స్ గాని, లేకపోతే క్లౌడ్ సెక్యూరిటీ కన్సల్టెంట్. ఇవి వచ్చేసరికి మీకు 8,00,000 నుంచి 20,00,000 వరకు సాలరీస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. యువర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ వెపన్ హియర్. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మీరు ఐ మీన్ టోటల్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వస్తే మీరు ఎక్స్‌పర్ట్ రోల్స్‌కి మూవ్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. ఇప్పుడు మీరు సీనియర్ రోల్స్‌కి రెడీ. అంటే సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సాక్ మేనేజర్ అండ్ సిసో ఇలాంటి వాటికి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ విత్ ఎక్స్‌పీరియన్స్ ఈ జాబ్స్ రావు. వాటితో పాటు మీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు డైలీ ప్రాక్టీస్ చేసి మీ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని అందరిలో మీరు ఎందుకు బెస్టో చూపించాలి. మీ స్కిల్స్‌ని షో చేయాలి. అప్పుడు మాత్రమే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి మీ స్కిల్ అనేది కనబడుతుంది. మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నట్లయితే ఆ కంపెనీలో మిమ్మల్ని మీరు ఎలా చూపించుకోవాలి అనేది చూడండి. మీరు ఇంటికొచ్చాక కూడా మొబైల్ ఆర్ టీవీ అని చెప్పి టైం వేస్ట్ చేయకుండా ఎంతో కొంత మీ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని ఒక్కరోజు ఈ రోజు నేను ఈ కమాండ్ నేర్చుకున్నాను. ఇది నేర్చుకున్నాను. సో, ఇలా టార్గెట్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు 5 ఇయర్స్‌లో ఎక్స్‌పర్ట్ లెవెల్ రోల్స్‌కెళ్తారు. సో, ఈ స్టేజెస్‌లో మీరు టీమ్స్‌ని మేనేజ్ చేయొచ్చు అండ్ పాలిసీస్‌ని, స్ట్రాటజీస్‌ని కూడా మేనేజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ సిస్టమ్స్. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ అండ్ జాబ్ ప్రిపరేషన్ కోసం చూద్దాం. ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం ఫస్ట్. ఫస్ట్ వచ్చేసరికి రియల్ లైఫ్ సినారియోస్‌ని నేర్చుకోండి. హౌ డు యూ డిటెక్ట్ ఎ బ్రూట్ ఫోర్స్ అటాక్? అండ్ సెకండ్‌ది మీ రెజ్యూమ్‌ని మీ ల్యాబ్ ఎక్స్‌పీరియన్స్‌తో బిల్డ్ చేయండి. మీరు ఆల్రెడీ ల్యాబ్ ఇన్‌స్టాల్ చేసి ఈ వర్క్ అంతా చేస్తున్నారు కాబట్టి మీ రెజ్యూమ్‌లో షో చేస్తేనే వాళ్ళకి అర్థమవుతది మీరేం చేస్తున్నారని. అండ్ థర్డ్ వచ్చేసరికి మీ గిట్‌హబ్ ప్రాజెక్ట్స్, మీ ట్రై హ్యాక్ మీ స్కోర్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని ఆ రెజ్యూమ్‌లో యాడ్ చేయండి. అండ్ ఫోర్త్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ గ్రూప్స్ చాలా ఉంటాయి. వాటిలో జాయిన్ అవ్వండి. సో దట్ మీకు లేటెస్ట్ న్యూస్‌లు ఏమున్నాయి, లేటెస్ట్ అటాక్స్ ఏమున్నాయి అనేది మీకు తెలుస్తది. అండ్ ఫైనల్లీ మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. మాక్ ఇంటర్వ్యూస్ అంటే అట్‌లీస్ట్ మీరు మిర్రర్ ముందు రోజుకొక మిర్రర్ ముందు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు అనేది ప్రాక్టీస్ చేయండి. మీరు గాని ఫస్ట్ టైమ్ వెళ్తున్నట్లయితే ఇంటర్వ్యూకి. ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ 2026 నుండి 2030 వరకు సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల సెక్యూరిటీ ఫీచర్ అనేది పూర్తిగా మారబోతోంది. అందుకే మీ బేసిక్ స్కిల్స్ అన్ని కూడా ఇప్పుడే నేర్చుకుంటే 2026లో ఏఐ సెక్యూరిటీ అండ్ ఆటోమేషన్ మీద దృష్టి పెట్టొచ్చు. ఇలా నేను చెప్పినట్టుగానే మీరు ఫాలో అయితే 2026 నాటికి మీరు సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ మాత్రమే కాదు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. కమెంట్స్‌లో మాట్లాడుకుందాం.
అండ్ రీసెంట్‌గా నేను వాట్సాప్ గ్రూప్‌ని కూడా క్రియేట్ చేశాను. లక్కీ టెక్ అని చెప్పి. లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాటిల్లో జాయిన్ అవ్వండి. సో, నేను ఈ రోడ్ మ్యాప్ టోటల్ పీడీఎఫ్ కూడా నేను అందులో షేర్ చేస్తాను. స్టే కన్సిస్టెంట్, స్టే ఎథికల్ అండ్ కీప్ హ్యాకింగ్ ఇన్ ద రైట్ వే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డీప్ సైబర్ సెక్యూరిటీ గైడ్స్ ఇన్ తెలుగు. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.